హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి భారీ నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి మరి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఈరోజు మనము యూనిట్ 2 చాప్టర్ 6 అయినటువంటి ల్యాబొరేటరీ కంప్యూటర్ అవేర్నెస్, క్వాలిటీ స్టాండర్డ్స్ మరియు కొన్ని టాపిక్స్ అయితే ఇందులో ఉన్నాయండి. వీటన్నిటికి సంబంధించినటువంటి చాలా క్లియర్గా మరి ఈ యొక్క క్లాస్ అయితే మనము చూడబోతున్నాము. టాప్ 50 బిట్స్ అయితే ఇందులో ఉంటాయి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అండి. సో ఖచ్చితంగా రెగ్యులర్గా వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా, అంతకంటే ముందుగా మరి ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి మీ ఇంటి దగ్గరే ఉండి సో కంప్లీట్గా మీరు ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారు, సో మీకోసమే ఫుల్ కోర్స్ లాంచ్ చేసామండి. ఫుల్ కోర్స్ యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో సైంటిస్ట్ అనిల్ కుమార్ గారు అయితే నేతృత్వంలో మరికొంతమంది ప్రొఫెసర్ల చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సో తప్పకుండా తీసుకోండి. TEJA తేజ 1 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా మన యాప్లో ఆర్కే ట్యూటోరియల్ యాప్లో కూడా టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటికే 1000+ క్వశ్చన్స్ అయితే యాడ్ చేసాము. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి PDF కూడా అందచేయడం జరుగుతుంది ఉచితంగా. సో మీకు కనుక ఫుల్ కోర్స్ కావాలంటే ఫుల్ కోర్స్ అని కామెంట్ పెట్టండి, టెస్ట్ సిరీస్ కావాలంటే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి. నేను యాప్ లింక్ పంపిస్తాను, వెంటనే తీసుకోండి. టెస్ట్ సిరీస్, ఫుల్ కోర్సు ఖచ్చితంగా అందరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, యా. క్వశ్చన్ నెంబర్ 1. What is the primary purpose of using computers in a clinical biochemistry laboratory? క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలలో మరి కంప్యూటర్స్ ఉండాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఉండాలి కంప్యూటర్స్? ఓకే, చూద్దాం. టు ఇంక్రీజ్ స్టాఫ్ వర్క్లోడ్, టు ఆటోమేట్ డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్. నెక్స్ట్, టు రీప్లేస్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, టు ఎలిమినేట్ ద నీడ్ ఫర్ ట్రైనింగ్. ఏంటండి మరి ఎందుకు అవసరం ఇవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఆటోమేట్ డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, డేటా అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ ఇవ్వడానికి మనము ల్యాబొరేటరీలలో ఖచ్చితంగా కంప్యూటర్స్ని అయితే ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకేనా, ఆటోమేటిక్ డేటా విశ్లేషణ మరియు నివేదికలను అందించడం ద్వారా ఇది ల్యాబొరేటరీ కార్యకలాపాలలో సమర్థతను మరియు అక్యురసీ అండ్ ఎఫిషియన్సీ అయితే తెలియజేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ సాఫ్ట్వేర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ డేటా మేనేజ్మెంట్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీస్? క్లినికల్ ల్యాబొరేటరీలలో డేటా నిర్వహణకు సాధారణంగా ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏది? ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తామండి డేటా మేనేజ్మెంట్కి ఈ యొక్క క్లినికల్ ల్యాబొరేటరీలలో? ఎక్సెల్, LIMS ల్యాబొరేటరీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, వర్డ్, పవర్ పాయింట్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, LIMS అంటారండి, ల్యాబొరేటరీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ప్రత్యేకంగా ల్యాబొరేటరీస్ కోసమే రూపొందించబడినటువంటి సాఫ్ట్వేర్ అండి ఇది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. Laboratory Information Management System is especially designed for managing laboratory data and process. Important. Next one. Question to the what is the main benefit of using Laboratory Information Management System, LIMS? ఏంటండి, వాట్ ఈస్ ద బెనిఫిట్? దీని ద్వారా బెనిఫిట్ ఏంటి? ల్యాబొరేటరీ సమాచారం నిర్వహణ వ్యవస్థ ఉపయోగించడం యొక్క ప్రధాన లాభం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్? డిక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ టెస్ట్, ఇంప్రూవింగ్ డేటా అక్యురసీ అండ్ ట్రేసబిలిటీ, రెడ్యూసింగ్ స్టాఫ్ ట్రైనింగ్, సింప్లిఫైయింగ్ ద లేఅవుట్ ఆఫ్ ది ల్యాబొరేటరీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇంప్రూవింగ్ ద డేటా అక్యురసీ అండ్ ట్రేసబిలిటీ. అంటే ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని, డేటాని మనము సేకరించవచ్చు. అంతేకాకుండా ట్రేసబిలిటీ, త్వరగా అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్
త్వరగా మనము ట్రేస్ చేయవచ్చు కంప్యూటర్స్ ఉంటే. ఓకేనా. ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ LIMS ఈజ్ ఇంప్రూవింగ్ డేటా అక్యురసీ అండ్ ట్రేసబిలిటీ త్రూ అవుట్ ద ల్యాబొరేటరీ ప్రాసెస్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాస్క్ కెన్ బి ఆటోమేటెడ్ యూజింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ క్లినికల్ ల్యాబొరేటరీ? క్లినికల్ ల్యాబొరేటరీలలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఏ క్రియలను ఆటోమేట్ చేయవచ్చు? ఆన్సర్: శాంపిల్ కలెక్షన్, డేటా ఎంట్రీ అండ్ అనాలిసిస్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, స్టాఫ్ షెడ్యూలింగ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. డేటా ఎంట్రీ అండ్ అనాలిసిస్ని ఇక్కడ ఆటోమేట్ చేయవచ్చండి. ఆటోమేటిక్గా ఇవి సెట్ చేస్తుంది. సో గైస్, ఎవరైతే మన టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వారికి నైట్ 9 నుండి 10 గంటల మధ్యలో, ఓకే, మనం క్లాస్ ఓన్లీ 50 క్వశ్చన్ చెప్పుకుంటున్నాం కదా, అందులో 200 ప్రశ్నలు యాడ్ అవుతాయండి ప్రతిరోజు ఒక్కో టాపిక్ నుంచి. చాప్టర్ 1 అంటే మనకు ఈ యొక్క బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ ఒక్కో టాపిక్ నుంచి 200 బిట్స్ యాడ్ అవుతాయి డైలీ. ఈరోజు ఓకేనా, ఈరోజు యాడ్ అవుతాయి, రేపు కూడా యాడ్ అవుతాయి. అందరూ కూడా గమనించాలి. టెస్ట్ సిరీస్ తీసుకుంటే ముఖ్యమైన లాభం ఇదే అండి మీకు. ఓకేనా. ఏంటంటే మనం ఓన్లీ క్లాస్లో 50 చెప్పుకున్నాం, బట్ అక్కడ ఇంకొక 50 అడిషనల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఒక్క బిట్ కూడా ఎగ్జామ్లో మిస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. యా. Data entry and analysis can be automated using computer software, reducing manual effort and errors. అంటే మానవ తప్పిదాలను మరియు ఎర్రర్స్ని తగ్గించడానికి మనము ఆటోమేటెడ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ని అయితే మనము ల్యాబొరేటరీలో ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ డేటా కెన్ ఏ clinical biochemistry laboratory analyze using computer software? క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ కంప్యూటర్ వ్యవస్థను ఉపయోగించి ఏ రకమైన డేటాను విశ్లేషించవచ్చు? ఇంపార్టెంట్. యా. పేషెంట్ డెమోగ్రాఫిక్స్, టెస్ట్ రిజల్ట్స్, క్వాలిటీ కంట్రోల్ అండ్ డేటా, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎలాంటి డేటాను విశ్లేషించవచ్చండి బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలలో కంప్యూటర్ వ్యవస్థ ఉపయోగించి? ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పేషెంట్ డెమోగ్రాఫ్స్, పేషెంట్స్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డేటా అందులో ఉంటుంది. టెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, క్వాలిటీ కంట్రోల్ డేటా కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. ఓకేనా. ఇంపార్టెంట్ అండి. ఏ క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ కెన్ అనలైజ్ ఆల్ ఆఫ్ ది అబోవ్ డేటా టైప్స్ యూజింగ్ కంప్యూటర్ సిస్టమ్స్. ఓకే. నెక్స్ట్ వన్, which component of a computer is primarily responsible for processing data? కంప్యూటర్లలో డేటాను ప్రాసెస్ చేయడానికి ప్రధాన బాధ్యత వహించేటువంటి భాగం ఏది? హార్డ్ డ్రైవ్, CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, అండ్ మానిటర్. ఏంటండి కంప్యూటర్ యొక్క డేటాను ప్రాసెస్ చేయడానికి ఉండేటువంటి మెయిన్ కాంపోనెంట్ ఏంటి కంప్యూటర్లో? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇది. చూద్దాం. ద CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ డేటా అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఏ కంప్యూటర్. ఓకేనా. డేటా ప్రాసెస్ చేయడానికి అండ్ మనం ఇచ్చేటువంటి సూచనలను అమలు చేయడానికి మరి CPU ప్రధాన బాధ్యత వహిస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ డస్ ద టర్మ్ డేటాబేస్ రిఫర్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్? ల్యాబొరేటరీ సమాచార వ్యవస్థల సందర్భంలో డేటాబేస్ అనేటువంటి పదము ఏది సూచిస్తుంది? ఏ ఫిజికల్ స్టోరేజ్ డివైస్, ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఆర్గనైజ్డ్ బై ఈజీ యాక్సెస్, అండ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఏ నెట్వర్క్ ఫర్ కంప్యూటర్స్. ఏంటండి యాక్చువల్గా ఈ యొక్క మన డేటాబేస్ అంటే ఏంటి? సింపుల్ అండి, ఆప్షన్ బి, ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఆర్గనైజ్డ్ ఫర్ ఈజీ యాక్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లినికల్ ల్యాబొరేటరీలలో 1000 మంది పేషెంట్స్ యొక్క సమాచారం ఉందనుకోండి, వాటన్నిటిని కూడా
ఆర్గనైజ్ చేసి ఈజీగా యాక్సెస్ చేయడానికి వీలుగా స్టోర్ చేసి పెట్టడమే. ఓకేనా, ఇంపార్టెంట్. A database refers to a collection of related data organized in a way that allow easy access and management. Okay, important. Which of the following is a key benefit of using electronic health records in a laboratory? EHRS. ల్యాబొరేటరీలలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను ఉపయోగించడం యొక్క కీలక లాభం ఏంటండి యూసేజ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇంప్రూవ్డ్ పేషెంట్ డేటా షేరింగ్. అంటే ఈహెచ్ఆర్లను ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ అందించేవారు మరియు ల్యాబొరేటరీల మధ్య రోగి డేటా భాగస్వామ్యం మెరుగుపరచడం ద్వారా ఒక కీలకమైన లాభం అయితే చేకూరుతుందండి. ఎవరెవరికి మధ్య అండి? సో పేషెంట్ డేటా బిట్వీన్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అండ్ ల్యాబొరేటరీస్, ఇద్దరికి కూడా హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి ల్యాబొరేటరీస్కి మధ్య చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క ఈహెచ్ఆర్ ద్వారా. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ? ఫంక్షన్ సాఫ్ట్వేర్ అండి. ఓకే, చూద్దాం. క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలలో సాఫ్ట్వేర్ యొక్క ప్రాథమిక కార్యం ఏంటండి, ఏం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు మేనేజ్ అండ్ అనలైజ్ డేటా. చూద్దాం. క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలలో సాఫ్ట్వేర్ యొక్క ప్రాథమిక కార్యము ఖచ్చితమైన నివేదికలు మరియు ఫలితాలను అందిస్తుంది. ఏం చేస్తుందండి? టు అక్యురేట్ రిపోర్ట్స్ అండ్ రిజల్ట్స్, అంతే సింపుల్. సో టు అక్యురేట్ రిపోర్ట్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ laboratory data. Next one. What type of computer system is commonly used for running laboratory analyzers? లాబొరేటరీ అనలైజర్లను నిర్వహించడానికి సాధారణంగా ఉపయోగించే కంప్యూటర్ వ్యవస్థ యొక్క రకం ఏంటి? ఓకే, ఎలాంటి కంప్యూటర్ వ్యవస్థ రకాన్ని ఉపయోగిస్తాము? టు కామన్లీ యూజ్డ్ ఫర్ రన్నింగ్ లాబొరేటరీ అనలైజర్స్. మెయిన్ ఫ్రేమ్, పర్సనల్ కంప్యూటర్, వర్క్ స్టేషన్, సర్వర్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, వర్క్ స్టేషన్ అయితే ఉపయోగిస్తారండి. వర్క్ స్టేషన్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ రన్నింగ్ laboratory analyzers due to their processing power and capability to handle specialized software. అంతే కదండి, వీటిలో ల్యాబొరేటరీలో మనం ఉపయోగించే సాధారణ కంప్యూటర్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఉండదండి. వీటికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. Which programming language is often used to develop laboratory information management system? LIMS అంటారు కదా. మరి దీన్ని రూపొందించడానికి లాబొరేటరీ సమాచారం నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి గాను సాధారణంగా ఉపయోగించే ప్రోగ్రామింగ్ భాష ఏది? HTML, పైథాన్, జావాస్క్రిప్ట్, C++. ఏంటండి? ఆప్షన్ డి అండి, C++ అనేది ఉపయోగిస్తారండి. ఇది కంప్యూటర్ కోడింగ్ లాంగ్వేజ్ అండి, C++. చూద్దాం వివరాలు. C++ is often used to develop laboratory information management system due to its efficiency and capability for handling కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్. అంటే ఇంత పెద్ద డేటా నిర్వహణ చేయడానికి మరి దానికి ఖచ్చితంగా అభివృద్ధి, అంటే ఎంత డేటా కావాలి, ఎంత డేటా నిల్వ చేయాలి, ఎంత రిట్రైవింగ్ ప్రాసెస్ ఈజీగా ఉండాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క C++ ద్వారా సాఫ్ట్వేర్స్ని రూపొందిస్తారు. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ ఇన్ ఏ క్లినికల్ ల్యాబొరేటరీ? క్లినికల్ ల్యాబొరేటరీలలో కంప్యూటర్ నెట్వర్క్ యొక్క పాత్ర ఏమిటి? ఏం చేస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, టు కనెక్ట్ లాబొరేటరీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తుంది? కనెక్ట్ చేస్తుంది. ఓకే, అనుసంధానం చేయడం. The role of a computer network in a clinical laboratory is to connect laboratory instruments for data sharing and communication. ఓకేనా, డేటా భాగస్వామ్యం మరియు కమ్యూనికేషన్ కొరకు లాబొరేటరీ పరికరాలను కనెక్ట్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కామన్లీ యూజ్డ్ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ ల్యాబొరేటరీ అనాలిసిస్? ల్యాబొరేటరీ విశ్లేషణలో సాధారణంగా ఉపయోగించే గణాంక సాఫ్ట్వేర్ క్రింది వాటిలో ఏది? ఏం సాఫ్ట్వేర్ అండి? గణాంక సాఫ్ట్వేర్ అంటే స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్. చూద్దాం. ఎక్సెల్, ఎస్పిఎస్ఎస్, పవర్ పాయింట్, యాక్సెస్. ఏంటండి అది? ఆప్షన్ బి అండి, ఎస్పిఎస్ఎస్ అండి. ఇది కూడా ప్రత్యేకంగా క్లినికల్ ల్యాబొరేటరీల కోసం రూపొందించినటువంటి సాఫ్ట్వేర్ అని. చూద్దాం. ఎస్పిఎస్ఎస్ స్టాటిస్టికల్ ప్యాకేజ్ ఫర్ ద సోషల్ సైన్సెస్. చూద్దాం. ఈజ్ కామన్లీ యూజ్డ్ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ ఫర్ ద డేటా అనాలిసిస్ ఇన్ ల్యాబొరేటరీస్. అర్థమైంది కదా? సామాజిక శాస్త్రాల కోసం గణాంక ప్యాకేజ్ ల్యాబొరేటరీలలో డేటా విశ్లేషణ కోసం సాధారణంగా ఉపయోగించే గణాంక సాఫ్ట్వేర్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ల్యాబొరేటరీ కంప్యూటర్ ఇంటర్ఫేస్? ఓకే, ల్యాబొరేటరీ కంప్యూటర్ ఇంటర్ఫేస్ యొక్క ముఖ్య కార్యం ఏంటి? టు మేనేజ్ ఫైనాన్సెస్, టు కనెక్ట్ డిఫరెంట్ ల్యాబొరేటరీ ఇన్స్ట్రుమెంట్స్ టు ద కంప్యూటర్, టు ప్రింట్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్, టు ట్రైన్ న్యూ స్టాఫ్. ఏంటండి ఇంటర్ఫేస్ యొక్క ముఖ్య ఉద్దేశం? ఆప్షన్ బి అండి, టు కనెక్ట్ డిఫరెంట్ ల్యాబొరేటరీ ఇన్స్ట్రుమెంట్స్ టు ద కంప్యూటర్. ఏంటండి? టు కనెక్ట్ డిఫరెంట్ ల్యాబొరేటరీ ఇన్స్ట్రుమెంట్స్ టు ద కంప్యూటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్? క్రింద ఉన్నది వినియోగదారుల స్నేహితుల ఇంటర్ఫేస్ను ఉత్తమంగా వివరిస్తుంది. ఏది? యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అండి. ఏంటది? చూద్దాం. కాంప్లెక్స్ అండ్ హార్డ్ టు నావిగేట్, సింపుల్ అండ్ ఈజీ టు యూజ్, రిక్వైర్స్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్. నెక్స్ట్, ల్యాక్స్ ఫంక్షనాలిటీ. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అండి, సింపుల్ అండ్ ఈజీ టు యూజ్. యూజర్ ఫ్రెండ్లీ అంటేనే అది కదా అండి, మనము ఈజీగా దాన్ని యూజ్ చేయగలగాలి, దాన్ని యూజర్ ఫ్రెండ్లీ అంటాం. సింపుల్ కదా. ల్యాబొరేటరీలలో కూడా అదే విధంగా ఉండాలి. ఏ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఈజ్ డిజైన్ టు బీ సింపుల్ అండ్ ఈజీ టు యూజ్, మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ యూజర్స్. ఓకే, చూద్దాం. ఇన్ ఏ క్లినికల్ ల్యాబొరేటరీ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ అ స్ప్రెడ్షీట్స్? క్లినికల్ ల్యాబొరేటరీలలో స్ప్రెడ్షీట్స్ను ఉపయోగించడాని ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారండి స్ప్రెడ్షీట్స్? To write reports, to perform calculations and data analysis, to create presentations, to store equipment manuals. ఆప్షన్ బి అండి, టు పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్ అండ్ డేటా అనాలిసిస్ కోసము స్ప్రెడ్షీట్స్ని ఉపయోగిస్తాం. ఎక్సెల్లో ఉంటాయి కదండి స్ప్రెడ్షీట్స్, గమనించాలి. చూద్దాం. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ స్ప్రెడ్షీట్స్ ఇన్ ఏ క్లినికల్ ల్యాబొరేటరీ టు పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్ అండ్ డేటా అనాలిసిస్ ఎఫిషియెంట్లీ. ఓకే, సమర్థవంతంగా మరి డేటా, ఓకే, ల్యాబొరేటరీ డేటానైతే నిర్వహించవచ్చు. ఓకే, గమనించాలి. వాట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ సెట్టింగ్స్? ల్యాబొరేటరీ సెట్టింగ్స్లో అత్యంత సాధారణంగా ఉపయోగించే నెట్వర్క్ టోపాలజీ ఏది? నెట్వర్క్ టోపాలజీ అండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, స్టార్ అండి. స్టార్ టాపాలజీ అంటారు దీన్ని. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యొక్క కంప్యూటర్ దానిపైన కంపల్సరిగా ఈ చాప్టర్ నుంచి ఒక మార్కు కంపల్సరిగా వస్తుందండి. ఓకే, గమనించాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. స్టార్ టాపాలజీ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ సెట్టింగ్స్ యాజ్ ఇట్ అలోస్ ఈజీ అడిషన్ ఆఫ్ డివైజెస్ అండ్ మెయింటెనెన్స్. అంటే పరికరాలను సులభంగా జోడించడం మరియు నిర్వహించడము అనుమతించడం వల్ల స్టార్ టాపాలజీ ల్యాబొరేటరీ సెట్టింగ్స్లో అత్యంత సాధారణంగా ఉపయోగిస్తారండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సెక్యూరిటీ మెజర్ ఫర్ ప్రొటెక్టింగ్ ల్యాబొరేటరీ డేటా? ల్యాబొరేటరీ డేటాను కాపాడడానికి తీసుకునే భద్రతా చర్య క్రింది వాటిలో ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. యూజింగ్ వీక్ పాస్వర్డ్స్, రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, ignoring data backup, and allowing unrestricted access. ఏంటండి? ఆప్షన్ బి అండి,
రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా డేటాని ఎప్పటికప్పుడు కూడా మనము కాపాడుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆర్ essential for protecting laboratory data from vulnerabilities and security threats. Okay, yeah. Next, what does the acronym HIPPA stand for in laboratory context? లాబొరేటరీ సందర్భాలలో HIPAA సంక్షేప పదము ఏంటి? ఓకేనా, వాట్ ఈస్ ద అబ్రివేషన్ అండి సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. చూద్దామండి క్లియర్గా. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అండి. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్. ఓకే, ఇంపార్టెంట్. చూద్దాం. మరి HIPPA అనేది ఆరోగ్య బీమా పోర్టబిలిటీ మరియు బాధ్యత చట్టం అండి. ఇది రోగుల ఆరోగ్య సమాచారాన్ని రక్షించడానికి ప్రమాణాలను ఎడిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వుడ్ ఏ క్లినికల్ ల్యాబొరేటరీ యూస్ ఫర్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్స్? ఓకే, ఆన్సర్ క్లినికల్ ల్యాబొరేటరీ పరీక్ష ఫలితాల గణాంక విశ్లేషణ కొరకు ఏ రకమైన సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, స్టాటిస్టికల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ అ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ ఏ క్లినికల్ ల్యాబొరేటరీ? వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ అ క్వాలిటీ అష్యూరెన్స్? క్లినికల్ ల్యాబొరేటరీలలో నాణ్యత నిర్ధారణ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఎందుకు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి? క్వాలిటీ అష్యూరెన్స్ టు రెడ్యూస్ కాస్ట్, టు ఎన్షూర్ యాక్యురేట్ అండ్ రిలయబుల్ టెస్ట్ రిజల్ట్స్, టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్డ్, టు లిమిట్ ఎంప్లాయీ ట్రైనింగ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఎన్షూర్ యాక్యురేట్ అండ్ రిలయబుల్ టెస్ట్ రిజల్ట్స్ కోసం అండి. ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం నెక్స్ట్ వన్. Which document outline the procedures to ensure quality in laboratory settings? Which document outline the procedures to ensure quality in laboratory settings? లాబొరేటరీ పరీక్షలో నాణ్యతను నిర్ధారించడానికి విధానాలను వివరిస్తున్న పత్రం ఏది? క్వాలిటీ మాన్యువల్, ట్రైనింగ్ మాన్యువల్, ఎక్విప్మెంట్ లిస్ట్, సేఫ్టీ డేటా షీట్. ఏది ఉపయోగిస్తారండి నాణ్యతను నిర్ధారించడానికి? ఆప్షన్ ఏ, క్వాలిటీ మాన్యువల్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటది? క్వాలిటీ మాన్యువల్. ఏ క్వాలిటీ మాన్యువల్ అవుట్లైన్ ద ప్రొసీజర్స్ అండ్ ద పాలసీస్ ఫర్ మెయింటైనింగ్ క్వాలిటీ ఇన్ ల్యాబొరేటరీ టెస్టింగ్. ఓకే, ఇంపార్టెంట్. వాట్ డస్ ద యాక్రోనిమ్ SOP స్టాండ్స్ ఫర్? SOP సంక్షేప పదము. ఓకే, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ SOP? ఆన్సర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, సిస్టమాటిక్ operational protocol, స్టాండర్డైజ్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్, సేఫ్టీ ఆపరేషనల్ ప్రొసీజర్. ఏంటండి మరి SOP? ఆప్షన్ ఏ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారండి SOP. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గైస్, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి దగ్గర సిలబస్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సిలబస్ లిస్టు మన యాప్లో ఉచితంగానే ప్రొవైడ్ చేశాను. సో తప్పకుండా అది డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ ప్రతిరోజు కూడా యాజ్ పర్ ద సిలబస్ అక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, గమనించాలి. వితౌట్ సిలబస్ మనం ముందుకెళ్ళామనుకోండి చాలా కష్టం. సిలబస్ అనేది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఓకేనా, యా చూద్దాం. SOP స్టాండ్ ఫర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విచ్ ఈజ్ అ సెట్ టు రిటన్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ పర్ఫార్మింగ్ స్పెసిఫిక్ టాస్క్. ఓకేనా, అంటే ముందుగా రాయబడినటువంటి సూచనల సమాహారం అండి ఇది. ఓకేనా, ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్? అంతర్గత నాణ్యత మదింపు యొక్క ఉదాహరణ క్రింది వాటిలో ఏది? ఎక్స్టర్నల్ ఆడిట్స్, స్టాఫ్ ట్రైనింగ్ ఎవాల్యుయేషన్స్, ఎక్విప్మెంట్ పర్ఫార్మెన్స్ చెక్స్, ఇంటర్ ల్యాబొరేటరీ కంపారిజన్స్. ఆన్సర్ ఆప్షన్స్ అండి
ఎక్విప్మెంట్ పర్ఫార్మెన్స్ చెక్స్ అండి. ఏంటది? ఎక్విప్మెంట్ పర్ఫార్మెన్స్ చెక్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతర్గత నాణ్యత మదింపుకు ఉదాహరణగా దీన్ని చెప్పుకోవచ్చు. Equipment performance checks are an example of an internal quality assessment to ensure that instruments are functional correctly. అంటే ఏవైతే ఆ వస్తువులు ఉన్నాయో, కంప్యూటర్కి సంబంధించినటువంటి టెస్టింగ్ టూల్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా వర్క్ చేస్తున్నాయని మరి ఎప్పటికప్పుడు కూడా టెస్ట్ అనేది చేయవలసి ఉంటుందండి. ఓకేనా? ఇంపార్టెంట్. దీన్నే మనము ఇన్స్ట్రుమెంట్స్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా మనం చూడడము అంటాం ఇంటర్నల్లీ. ఓకేనా? యా. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ కండక్టింగ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్మెంట్? బాహ్య నాణ్యత మదింపు నిర్వహించడానికి ప్రధాన లాభం ఏంటి? ఇంతకుముందు ఇంటర్నల్ చూసాం కదా, ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ చేయడానికి కారణం ఏంటి? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు వ్యాలిడేట్ ద అక్యురసీ ఆఫ్ ల్యాబొరేటరీ రిజల్ట్స్ అండి. ఏం చేస్తారండి ఎందుకోసము? టు వ్యాలిడేట్ ద అక్యురసీ ఆఫ్ ల్యాబొరేటరీ రిజల్ట్స్ అంటే ఖచ్చితత్వం కోసం, ల్యాబొరేటరీ రిజల్ట్స్ ఖచ్చితంగా రావడం కోసము దీన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? ఇతర ల్యాబొరేటరీలతో పోల్చడం ద్వారా ల్యాబొరేటరీ ఫలితాల ఖచ్చితత్వాన్ని ధృవీకరించడంలో బాహ్య నాణ్యత మదింపులను నిర్వహించడము ప్రధాన లాభంగా మనము చెప్పుకోవచ్చు. చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ క్వాలిటీ కంట్రోల్ చార్ట్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ల్యాబొరేటరీలలో నాణ్యత నియంత్రణ చార్టుకు ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు ట్రాక్ టెస్ట్ రిజల్ట్స్ ఓవర్ టైమ్. టు ట్రాక్ టెస్ట్ రిజల్ట్స్ ఓవర్ టైమ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. A quality control chart is used to track test results over time, allowing for the identification of trends and variations. Okay? నాణ్యత నిర్ధారణ చార్ట్ సమయంలో పరీక్షా ఫలితాలను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. ట్రెండ్లు మరియు వ్యత్యాసాలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్? క్వాలిటీ అష్యూరెన్స్కు సంబంధించి నాణ్యత నిర్ధారణలో క్రింది వాటిలో ఏది భాగం కాదు? క్వాలిటీ కంట్రోల్, స్టాఫ్ ట్రైనింగ్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఏది భాగం కాదండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. సోషల్ మీడియా మార్కెటింగ్ కాదండి. క్వాలిటీ కంట్రోల్ చేయడము, స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడము, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా నాణ్యత నిర్ధారణలో భాగంగా అయితే ఉంటాయి. Social media marketing is not a component of quality assurance. The others are essential for maintaining laboratory quality. ఒక సోషల్ మీడియా తప్ప మిగతావన్నీ కూడా క్వాలిటీ మెయింటైన్ అంటే ఎసెన్షియల్ ఫర్ క్వాలిటీ మెయింటెనెన్స్ ఇన్ ల్యాబొరేటరీ. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ డస్ అన్ ఎస్ఓపి టిపికల్లీ ఇంక్లూడ్? ఎస్ఓపి సాధారణంగా ఏమి కలిగి ఉంటుందండి? ఎస్ఓపి చూద్దాం. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, step-by-step procedure for a task, marketing strategies, patient contact information. ఏం కలిగి ఉంటుందండి? ఆప్షన్ బి అండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫర్ ఏ టాస్క్ అంటే ఒక పని ఏ విధంగా చేయాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ రాసి ఉండేటువంటి ప్రీ డిఫైన్డ్ ప్రొసీజర్ అండి ఇది కంప్యూటర్లో. ఓకే, an SOP typically includes step-by-step procedure for a task to ensure consistency and quality. Okay, what is the role of staff training in quality assurance? నాణ్యత నిర్ధారణలో సిబ్బంది శిక్షణ యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు ఇంప్రూవ్ ద కాంపిటెన్సీ ఆఫ్ ల్యాబొరేటరీ పర్సనల్స్. ఓకే, ఎందుకోసం అండి? సిబ్బంది శిక్షణ నాణ్యత నిర్ధారణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ల్యాబొరేటరీ సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఫలితాలు మరింత ఖచ్చితంగా రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఆడిట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అ క్వాలిటీ అష్యూరెన్స్? నాణ్యత నిర్ధారణ సందర్భంలో బాహ్య ఆడిట్ అంటే ఏంటండి? ఆప్షన్ బి. ఏ రివ్యూ కండక్టెడ్ బై ఎక్స్టర్నల్
ఎక్స్పర్ట్స్ అంటే బయట నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చి మరి నాణ్యత ఏ విధంగా ఉంది ల్యాబొరేటరీలో అని టెస్ట్ చేసే విధానాన్నే ఏమంటారండి? ఎక్స్టర్నల్ ఆడిట్ అంటారండి. ఓకేనా? ఎక్స్టర్నల్ ఆడిట్ చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఎక్స్టర్నల్ ఆడిట్ ఈజ్ ఏ రివ్యూ కండక్టెడ్ బై ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ టు వాల్యుయేట్ కంప్లైంట్స్ విత్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండడము, అంటే అన్నీ ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి బాహ్య నిపుణులు నిర్వహించబడే సమీక్ష, దీన్ని ఒక బాహ్య ఆడిట్ అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా? సో గైస్, ఇంతటితో మరి ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇదే టాపిక్ పైన ఉంటుందండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో కంటిన్యూగా చూడండి. ఈరోజు ఎనీ టైం సెకండ్ పార్ట్ 2 అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైతే ఇంకా కోర్స్ తీసుకోలేదో తీసుకోండి. వెంటనే ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలండి. సో టార్గెట్ 5000 MCQs అండి. యాప్లో టెస్ట్ సిరీస్లో 5000 MCQs ప్లస్ 5000 MCQస్కి సంబంధించి PDF కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కోర్స్ తీసుకున్న వారు తప్పకుండా ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి. ఇంకా తీసుకొని వారు వెంటనే తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. సో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు వెంటనే షేర్ చేయండి.